4వ అధ్యాయము 8వ వచనము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. హల్లెలూయా. పౌలయ్య గారు రాస్తున్నారు తన ఆత్మీయ కుమారుడు తిమోతికి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో ఈ మధ్యాహ్నం మాట్లాడబోతున్నాడు. దేని గురించి అంటే ఒక ప్రయోజనకరమైన సంగతి, ఒక ప్రయోజనకరమైన విషయం. ఏంటి ప్రయోజనకరమైన విషయాలు? హల్లెలూయా. పౌలయ్య గారు తీసుకున్న ప్రస్తావన దేని గురించి అంటే దైవ భక్తి విషయం గురించి. చెప్పండి, దేని గురించి అండి? కొన్ని విషయాలు కొన్నింటికి మంచిది, కొన్నింటికి చెడ్డది. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు సహజంగా మనం ఆలోచించుకుందాం. బాగా తుమ్ములు వచ్చేస్తూ, రొంపొచ్చేసి, బాగా కఫం పడుతూ, ఇబ్బంది పడుతూ ఉన్నాననుకోండి. నా దగ్గరికి మీరు ఒక పెద్ద గ్లాసుడు చక్కని జ్యూస్ చేసి, చక్కగా ఆ పప్పులు ఈ పప్పులు వేసి, చక్కగా పాలు వేసి, చక్కగా మంచిగా స్వీట్ వేసి, మంచి పెద్ద గ్లాసు నిండా తీసుకొచ్చారనుకోండి. అమ్మా, నేను తాగలేను అమ్మా, తాగకూడదమ్మా అంటాను. అదేంటండి అయ్య గారు? మంచి ఫ్రూట్ జ్యూస్ అండి, మంచి పాలు వేసి చక్కగా అలాగ చేసామండి. అసలు పళ్ళరసం ఎంత బలమో తెలుసా అండి? నిజమే, బలమే. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి? రొంపతో ఉన్నాను, దగ్గుతో ఉన్నాను. హల్లెలూయా. అవి లేకపోతే బంగారంగా తాగేస్తాను. అది తాగి శక్తిని, బలాన్ని పొందుకుని ఇంకో గంట 2 గంటలు భోజనం లేకుండా ముందుకి సేవను నడిపిస్తాను. హల్లెలూయా. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే జ్యూస్ మంచిదే. ఇప్పుడు బలహీనం చేత, రొంప చేత, ఇంకో సమస్య చేత బాధపడుతున్నావు. ఆ టైంలో అది తాగామనుకోండి, మరింత తుమ్ములు వచ్చి మరింత బలహీనం పరచబడతాం. హల్లెలూయా. అలాగే కొన్ని కూరలు ఉంటాయి, ఇంకా నేను అవన్నీ చెప్పలేను. కానీ ఒక టైంలో చాలా మంచిది అది, ఒక్కో టైంలో అది తినే చేటు తెచ్చుకుంటాం మనం. తినకూడని టైంలో తిని చేటు తెచ్చుకుంటాం. హల్లెలూయా. లోకంలో అన్నీ అలాగున్నాయి. కొన్ని ప్రయోజనకరమైన ఉన్నాయి, కొన్ని ప్రయోజనము కాని ఉన్నాయి. అయితే ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ ప్రయోజనకరమైనది ఒకటి ఉంది. అది మాత్రం ఎప్పుడూ ప్రయోజనకరమే అని చెప్తున్నాడు పౌలయ్య గారు. ఏంటది అంటే దైవభక్తి. చెప్పండి, ఏంటది? పగలైనా రాత్రైనా, అమావాస్య అయినా పౌర్ణమైనా, ఎండాకాలమైనా వానాకాలమైనా శీతాకాలమైనా, కష్టకాలంలోనైనా నష్టకాలంలోనైనా, రోగముతో అయినా ఆనందముతో అయినా,
ఎల్లప్పుడూ నీకు ప్రయోజనకరమైనది ఏంటంటే దైవ భక్తి. చెప్పండి అమ్మా, ఏంటది? హల్లెలూయా. భూమి మీద ప్రయోజనకరమైనదే. మనం భూమిని విడిచిపెట్టేశాక ఏమండి మరొక రాజ్యంలోకి వెళ్ళిపోతాం. అక్కడ కూడా ఇది ప్రయోజనకరమైనదే. ఈ భూమి మీద ఉన్నంత వరకే కొన్ని ప్రయోజనకరమైనవి మనకు ఉంటాయి. ఈ భూమిని విడిచిపెట్టేశాక ఏమి మనకంటదో ముట్టదు. కానీ మనం నేర్చుకోబోతున్నాం కదా, ఈ దైవభక్తి అనేది భూమి మీద నీకు మేలే, పరలోకములో కూడా ఇది నీకు మేలే. దేవునికి స్తోత్రం. ఆల్ ఇన్ వన్, అన్నిటికీ ప్రయోజనకరం, అన్నింటిలోనూ లాభం, అన్నింటికీ ఇది ఆశీర్వాదం, అన్నింటికీ ఇది దీవెన. హల్లెలూయా. ఈ సంగతిని మనం నేర్చుకోవాలా. కేవలం ఆదివారం ఒక్కరోజు మనం భక్తి చేస్తే మనం క్రైస్తవులం అయిపోము. కొంతమంది ఆదివారం మాత్రమే భక్తి, ఆదివారం మాత్రమే భక్తి. హల్లెలూయా. మిగతా సోమవారం నుంచి శనివారం వరకు ఎవరిష్టం వాళ్ళది. ఆదివారం ఒక్కరోజు మనం భక్తి చేసేస్తే క్రైస్తవులం అయిపోము, క్రైస్తవులం అయిపోము. ఆదివారం ఒక్కరోజు చేసేస్తే మనం క్రైస్తవులము అనబడము. మనం ప్రతిరోజు కూడా భక్తి చెయ్యాలా, మనం ప్రతిరోజు కూడా భక్తి చెయ్యాలా, మనం ప్రతిరోజు కూడా భక్తి చెయ్యాలా. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్నమందు నేను మీకు ఆ విషయాన్ని నేర్పించి త్వరగా నేను మీ అందరి కొరకు ప్రార్థన చేసి ముగిస్తాను. చూడండి, ఇందా చదివిన మాట నేను చదువుతున్నాను, మరలా మీరు వినండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును. ఏంటంట? శరీర సంబంధమైన సాధకము, ఎక్సర్సైజ్ అనొచ్చు, ఎక్సర్సైజెస్ అనొచ్చు. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడిన దైనందున అది అన్ని విషయములలోనూ, ఎస్, అన్ని విషయాలలో, అన్ని విషయాలలో ఇది ప్రయోజనకరం. ఏది? దైవభక్తి. దైవభక్తి అంటే ఏంటి? దైవ ప్లస్ భక్తి. దైవ అంటే ఏంటి? దైవము. చెప్పండి, దైవ అంటే ఎవరు? దైవము. హల్లెలూయా. దేవుడు. ఏమండి? దైవము, దేవుడు. ఆయన సర్వంతర్యామి, సర్వశక్తుడు, మహిమ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయనకు జనన మరణాలు లేవు, ఆది అంతాలు లేవు, ఏమీ లేనప్పుడు ఉన్నాడు, అన్నీ అంతమైపోయినా సరే ఆయన ఉంటాడు. స్వయంభవుడు ఆయన దేవుడు. హల్లెలూయా. దేవుడు. ఆ దేవునికి భక్తి చేయటం. చెప్పండి, దేవునికి ఏం చేయటం? భక్తి. హల్లెలూయా. మనుషులకు భక్తి చేస్తాం, నాయకులకు, పాలకులకు, అధికారులకు, ఉద్యోగులకు,
మనం పనిచేసే యజమానులకు కూడా మనం భక్తి ప్రదర్శిస్తూ ఉంటాం. వాళ్ళంటే బాగా ఇష్టమైనట్టు, వాళ్ళంటే బాగా నచ్చినట్లు, వాళ్ళు చెప్పిందే చేస్తున్నట్లు, వాళ్ళు చేయమన్నదే చేసి తిరుగుతున్నట్లుగా మనం షో చేస్తూ ఉంటాం. లోపల ఇంకోలా ఉన్నా పైకి మాత్రం అలాగే. దేవునికి స్తోత్రం. అది అలవాటైపోయి నేడు ప్రజలు దేవుని దగ్గర కూడా భక్తిని నటిస్తున్నారు. లోపల లేకపోయినా పైకున్నట్టు. దేవుడి భయం లేదు, దేవుడి భయం ఉన్నట్టుగా. దేవుడు భక్తి చేయరు, దేవుడు భక్తి ఏదో చేసేస్తున్నట్లుగా. దేవుడంటే నమ్మకం లేదు, దేవుడి మీదే ఆధారపడినట్లుగా. దేవుడి ఆజ్ఞ, దేవుడి కట్టడ, దేవుని విధులంటే అసలు బాబోయ్ నాయనోయ్ అన్నట్టుగా. హల్లెలూయా. బయట కొన్ని విషయాలు అలవాటు పడిపోయి దేవుని దగ్గర కూడా, దేవుని సంఘములో కూడా, దేవుని ఇంటిలో కూడా, దేవుని మందిరములో కూడా మనం నటించేస్తున్నామేమో. చాలా తప్పు. హల్లెలూయా. ఆయన అన్నిటినీ బాగుగా చూస్తున్నాడు. దేవునికి కనబడనిది, దేవునికి రహస్యమైనది, దేవునికి తెలియనిది లేదు. ఇంట్లో అయినా, వీధులో అయినా, పొలంలో అయినా, ఫ్యాక్టరీలో అయినా, కంపెనీలో అయినా, కువైట్లో అయినా, ఖతార్లో అయినా, అమెరికాలో అయినా, నువ్వెక్కడున్నా సరే ఆయన నిన్ను చూచుచున్న దేవుడు. ఆయన గుళ్ళోనే చూస్తాడు, అయ్యగారు ఉంటేనే చూస్తాడు. లేదు 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 లేదు. దేవుడు లేని స్థలము లేదు. లోకమంతా ఆయన కన్ను సంచారం చేస్తా ఉన్నది. కాబట్టి మనం నేర్చుకోవాలి ఈరోజు, దైవభక్తి చాలా ప్రయోజనకరం. చెప్పండి, దైవభక్తి చాలా చాలా ప్రయోజనకరం. డాక్టర్లు ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే బరువు తగ్గాలి అంటున్నారు. ఎందుకంటే అందరూ బరువు పెరిగిపోతున్నారు. నిజమే, బరువు పెరిగిపోతున్నారు. ఎందుకంటే పని లేదు ఇప్పుడు, రుబ్బటాలు లేవు ఇప్పుడు. రుబ్బుతున్నారు ఎవరన్నా, దాంట్లో పడేసి ఇచ్చేసి ట్రైన్ అంటున్నట్టు గిర్రం తిప్పేస్తుంది. అది ఏంటది, తిప్పలేక అది సచ్చి, అది ముళ్ళు ఇరిగిపోయి, మోటార్ అంతా వైండింగ్ కాలిపోయి అది వెనక్కి తిరిగేస్తుంది. కానీ మనం మాత్రం హల్లెలూయా. ఏమండి, నేడు మనుషులు బలహీనులు అవ్వడానికి, అనారోగ్యం రావడానికి ప్రథమ కారణం ఏంటంటే వ్యాయామం లేదు. వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. ఇంకొకరి మీద ఆధారపడుతున్నారు. ఏమండి, అస్తమాను సెల్ ఫోన్లు, అస్తమాను టీవీలు ముందు కూర్చొని కదలకుండా మెదలకుండా అక్కడికే టిఫిను, అక్కడికే టీ, అక్కడికే భోజనం, అక్కడికే భోజనం అయిన తర్వాత పండ్లు, అక్కడికే ఆ తర్వాత దుప్పటి వేసుకుని ఇలాగా మళ్ళీ లేచేసరికి మళ్ళీ అక్కడికే వేరుశనకాయ గుండ్లు, మళ్ళీ అక్కడికే లోటా పాలు, మళ్ళీ అక్కడికే మళ్ళా ఏంటది దుప్పటే. లేదా కొంతమంది అయ్యా దుప్పటి కప్ప అంటున్నాను, దుప్పటికి కూడా దేవునికి స్తోత్రం కదులుతూ లేదు. శారీరక శ్రమ తగ్గించేశారు, ఎండలో ఉండట్లేదు. హల్లెలూయా. ఏసీలు, బాత్రూంలో కూడా ఏసీలే, వరండాలో ఏసీలే, బెడ్రూమ్లోనే, మొత్తం పార్కింగ్ ప్లేస్లో కూడా ఫ్యాన్లే. శరీరానికి అలసట తెలియట్లా, శరీరానికి శ్రమ పెట్టట్లా. కాబట్టి లేనిపోని
మరి ఆ మాంసం అధికంగా పెరిగిపోయి పని చేయాల్సినటువంటి ఆ అవయవాలు సరిగా పనిచేయకుండా అడ్డుగా కొన్ని కొత్తగా రావడం వల్ల శరీరంలో ఎన్నో బలహీనతలు వస్తూ ఉన్నాయి. అందుకని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే వెయిట్ లాస్ అవ్వాలండి. మీరు దేనికోసం వెళ్ళినా సరే, కాళ్ళ నొప్పులన్నా వెయిట్ లాస్, గర్భఫలం అన్నా వెయిట్ లాస్, తలపోటు అన్నా వెయిట్ లాస్, నడు నొప్పి అన్నా వెయిట్ లాస్. అందుకని అందరు నడవమంటున్నారు. దేవునికి స్తోత్రం. నడుస్తాం. డాక్టర్ గారి యొక్క సలహా మేరకు ఉదయం ఒక అర్ధగంట, సాయంకాలం ఒక అర్ధగంట నడుస్తాం. ఓకే, అలా నడవటం వలన ఏం జరుగుతుంది? నీకు బాడీ పెయిన్స్ అన్నావు కదా, అవి తగ్గొచ్చు. ఏదో ప్రాబ్లం అన్నారు కదా గర్భసంచిలో, ఆ ప్రాబ్లం తగ్గొచ్చు. లేకపోతే హెడేక్ అన్నారు కదా, బీపీ అన్నారు కదా, షుగర్ అన్నారు కదా, అది తగ్గొచ్చు. శరీర సంబంధమైన ఎక్సర్సైజుల వల్ల కొంత మట్టుకు ప్రయోజనం, కానీ దైవ భక్తి మాత్రము అన్ని విషయాలకి ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మనం లాభం లేకుండా ఏ పని చెయ్యం. ఏ పని చేయాలన్నా నాకెంత, నీకెంత, ఎంత కలిసి వస్తుంది అని ఆలోచిస్తాం మనం. అలాంటప్పుడు ఆ వ్యాపార కోణంలో చూస్తే ఇది ఇంకా డబల్. వ్యాపార కోణంలో గనక మనం చూస్తే దైవభక్తి అనేది డబల్ బెనిఫిట్. దేవునికి స్తోత్రం. దైవభక్తి కలిగి ఉంటే లోకపరంగా ప్రయోజనకరము, పరలోకపరంగానూ ప్రయోజనకరము, దేవుని దృష్టిలోనూ ప్రయోజనకరము. హల్లెలూయా. ఇన్ని ఆశీర్వాదాలు దైవ భక్తి వలన మనం పొందుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్, ఇన్ని ప్రయోజనాలు దైవ భక్తి వలన మనం సంపాదించుకోవచ్చును. దైవభక్తే కదా అని తీసి పారేయొద్దు. దైవ భక్తి అంటే దైవ అంటే దైవము, భక్తి అంటే భక్తి చేయుట. భక్తి అంటే తెలుసు కదా. హల్లెలూయా. దైవ భక్తి చేస్తే అనేక లాభాలు ఉన్నాయి. ఒక 2 లేక 3 చెప్తాను అంతే. 2 లేక 3 చెప్పి నేను ప్రార్థన చేసి నేను ముగిస్తాను. తీయండి మొట్టమొదటిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. వినండి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియో కలుగలేదు. చెప్పాలి నాతో కలిసి అందరూ చెప్పాలి. అతడు, ఎవరు అతడంటే? దానియేలు. చెప్పండి. దానియేలు దేవుని యందు భక్తి గలవాడైనందున దానియేలుకి ఏ హానియు కలుగలేదు. ఈ చరిత్ర మీకు తెలిసిందే కదా. దానియేలుని సింహాల బోన్లో పడేశారు. 30 అని కొంతమంది, 40 అని కొంతమంది అంటారండి సింహాలు. మరి ఎన్నో నాకు సరిగా తెలియదు. కొన్ని పుస్తకాల్లో 30 సింహాలు అంటారు, కొన్ని పుస్తకాల్లో 40 సింహాలు ఉన్నాయి ఆ గుహలో అంటారు. 30-40 అక్కర్లా. మొన్నే 4 రోజుల క్రితమే ఒక్క పులి వచ్చిందంట దివాన్ చెరువుకి. కరెక్ట్గా ఆ రోజే నేను, సునీత, బాబు దివాన్ చెరువుకి వెళ్ళాం. అస్సలు ఆగితే ఒట్టు, అసలు ఎక్కడ
హోసన్నా జాన్ వెస్లీ అయ్య గారిని కలవడానికని అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళాం. హల్లెలూయా. దివాన్ చెరువులో పులి ప్రత్యక్షమని పేపర్లో పడింది. కంతే, ఇంకా దివాన్ చెరువు లేదు, లాలా చెరువు లేదు, ఆ చెరువు లేదు, ఎక్కడ ఆగలేదు అస్సలు, ఎక్కడా. అదేంటో కానీ కుక్కను చూసినా నాకు పుల్ల కనపడింది నాకు. ఓ నాయనో. హల్లెలూయా. ఇన్ని లక్షల మంది మీదకి ఒక్క పులి వస్తే ఇన్ని లక్షల మంది పరార్ పరార్ పరార్. మొత్తానికి మొన్న ఏదో విధంగా చిక్కిందనుకోండి. చిక్కిన తర్వాత దానికి మొత్తం ఇంజక్షన్లు పొడి చేశాక దాన్ని మోసుకుని వెళ్తుంటే జనం మాత్రం తెగ. అది తిరుగుతుందన్నప్పుడు ఒక్కరు బయటికి రాలేదు. అది మత్తులో పడుకొని ఉన్నప్పుడు మాత్రం ఓ జనం వచ్చేసి ఓ సెల్ఫీలు, పెద్ద ఏళ్ళేదో పట్టేసుకున్నట్టు. హల్లెలూయా. ఏమండి, ఒక్క పులి. ఇది పులి కంటే పెద్దదండి సింహం. అడవికి రాజు ఎవరు? సింహం. 30-40 సింహాలు ఉన్న గుహలో దానియేలు ఒక్కడిని వేసేశారంట. ఎందుకు వేశారు ఏంటో మీకు తెలుసు, ఇంకా అవన్నీ వద్దు. ఇక వేసిన వెంటనే అసలు నిమిషాల్లో పీల్చి పిప్పి చేసేయాల, నిమిషాల్లో. అయితే తెల్లారి వరకు దానియేలు శుభ్రంగా ఉన్నాడు. తెల్లారగట్ల రాజు వచ్చి దానియేలు, ఓ దానియేలు అని మెల్లిగా పిలుస్తున్నాడు. ఎందుకు? ఇంకేం దానియేలు ఎప్పుడో అయిపోతాడు, సింహాల నోట్లో ఎప్పుడో అయిపోయాడు అని అనుకుని, పాపం మంచి కుర్రోడు, మంచి జ్ఞానవంతుడు, మంచి తెలివైనోడు, నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ఈ మాయదారిది ఇలాగా ఆడి మెడకు చుట్టుకుంది, అనవసరంగా అయిపోయాడు అనుకునే బాధతో మెల్లిగా మాట్లాడుతుంటే లోపల నుంచి స్వరం వినపడుతుంది. రాజు చిరంజీవి అగునుగా కంటున్నాడు లోపల నుంచి. దేవునికి స్తోత్రం. తన్ని సింహాల బోనులో పడవేయమని ఆజ్ఞించినటువంటి రాజును దీవిస్తున్నాడు. ఎవరు? మనమైతేనా ఎలాంటి శాపనార్థాలు లేదు. శాపనార్థాలు ఎన్నకి చచ్చిపోతాడు ఇంకా అవతలోడు. ఏమండి, తిట్టకుండా 24 గంటలు తిట్టమంటే మాత్రం ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, ఇంకా ప్రైజులు ఉంటే 100వ ప్రైజు వరకు మందే. అసలు ఎవరిని దరిదాపులకు కూడా అవసరమైతే ఫ్రూటీ లాంటివి తెచ్చుకుని స్ట్రా వేసుకొని తాగేస్తా మధ్యలో. దేవునికి స్తోత్రం. చెరసాల్లో పడవేయమని ఆజ్ఞ ఇచ్చినటువంటి రాజుని దానియేలు ఏమంటున్నాడు తెలుసా? చిరకాలము జీవించును గాక. దేవుని పిల్లల పద్ధతి అదండి. ఆత్మీయులమైనటువంటి మనం చేయాల్సిన పని అది. దేవునికి స్తోత్రం. మనము దీవించేవారిగా ఉండాలి, మనము ఆశీర్వదించేవారిగా ఉండాలి. దూషించేవారిగా, ద్వేషించేవారిగా, శపించేవారిగా ఉండకూడదు. అలా ఉన్నాము అనంటే, అలా చేశాము అనంటే మనం చేసినటువంటి ఆ పనులు అవతల వారికి తగలవు, కానీ నీకు నీ కుటుంబానికి మాత్రం వెంటనే అది మరి. ఎందుకంటే నీ చేతులారా తవ్వుకుంటున్నావు నువ్వు గొయ్య. హల్లెలూయా. రాజు చిరంజీవి అగునుగా కన్నాడు. ఆ తరువాత దానియేలా, నువ్వేనా మాట్లాడేది? అవునయ్యా నేనే. సింహాలు నీకు ఏమీ హాని చేయలేదా? ఏమీ హాని చేయలేదు. నిజమేనా? నిజమే. తీసుకురండి రా బయటికి అన్నాడు రాజు. తీసుకొచ్చారు బయటికి. అద్భుతం, ఆశ్చర్యం. ఏంటి
ఇన్ని సింహాలు నీకు ఏ హాని చేయకుండా ఉన్న ఏంటి? ఈ మిస్టరీ ఏంటి? ఈ రహస్యం ఏంటి దానియేలా అంటే అప్పుడు చెప్తున్నాడు, అప్పుడు మాట్లాడుతున్నాడు, నేను నా దేవుని యందు భక్తి గలవాడైనందున. గట్టిగా స్తోత్రం చెప్పండి. దానియేలు యెహోవా యందు భక్తి గలవాడు కనుక సింహాలకి పకోడీ కాలేదు. చెప్పండి, సింహాలకి పకోడీ కాలేదు. భక్తి గలవాడు కాదనుకో దానియేలు, సింహాలకి ఏమవును? అయ్య బాబు, ఎందుకంటే అంత స్టైల్? నేను అన్నానుగా పకోడీ అని. పకోడీ అంటే తెగ ఇష్టం కదా మీకు నాకును. ఎవరు తెస్తారా పకోడీ పొట్టలను చూస్తూ ఉంటాం కదా మనం. ఇప్పుడు కాదులేండి, అదంతా అయిపోయిందిలేండి 2 సంవత్సరాల క్రితం. దేవునికి స్తోత్రం. సింహాలకి ఆహారంగా మారిపోవలసినటువంటి దానియేలు సజీవంగా నిలిచి సర్వ సృష్టికి ప్రకటిస్తున్నాడు, నేను నా దేవుని యందు భక్తి గలవాడైనందున ఆ సింహాలు నాకు ఏ హాని చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. సింహం స్థానంలో నువ్వేం పెట్టుకుంటావో పెట్టుకో. సింహం ప్లేస్లో నువ్వు ఏమి మప్పుకుంటావో మప్పుకో. సింహం దగ్గర నువ్వు ఏం రాసుకుంటావో రాసుకో. నీవు యెహోవా యందు భక్తి గల దానవై, భక్తి గలవాడవైతే అవి ఏమున్నా సరే, ఎంతున్నా సరే, ఎలాంటివైనా సరే దిగదుడిపే. కారణం ఏంటంటే యెహోవా యందలి భక్తి అంత ప్రయోజనకరమైనది. దేవునికి స్తోత్రం. యెహోవా యందలి భక్తి అంటే ఆషామాషి కాదు. దేవుని భయము, దేవుని భక్తి బొత్తిగా తగ్గిపోతుంది. దేవుని యందలి భయభక్తుల విషయంలో ఇంకా 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 ఏమండి వెనకబడిపోతూ ఉన్నారు. ఏంటి నాకు లాభం భక్తి వల్ల? ఏంటి దేవుడికి భయపడితే ఏంటి నాకు ఉపకారం అంటున్నారు. ఏంటి ఉపకారం? బోలెడు ఉపకారాలు పెట్టుకుని, బోలెడు ప్రయోజనాలు పెట్టుకుని ఇంకేంటి ఇంకేంటి నాకు లాభం ఏంటి? నాకేం కలిసి వస్తుంది? హల్లెలూయా. ఇన్ని కలిసి వస్తాయి, ఇన్ని లాభాలు, ఇంత దీవెనని చెబుతున్నా సరే ఇంకా దైవభక్తి విషయంలో, దేవ భయం విషయంలో ఇంకా తొణికిసలాడుతున్నారు. అవసరం వచ్చినప్పుడు ఒకలాగా, అవసరం తీరాక ఇంకొకలాగా, ఆరోగ్యం ఉంటే ఒకలాగా, అనారోగ్యం చేస్తే మరొకలాగా. నో, దేవభక్తి, దైవభక్తి ఎంత గొప్ప అద్భుతం చేసిందో చూడండి. సింహాల నోట నుంచి దానియేలుని విడిపించి రక్షించి సింహాల బోనులో పడవేసిన రాజుని పాదాభివందనాలు చేసేటట్టుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. రాజుగారు దానియేలుకి సాగిలపడి నమస్కారం చేశాడంట. అందరిని కూడా నమస్కారం చేయమన్నాడంట. దానియేలు ఆరాధించుచున్న దేవుడే ఈ రోజు నుంచి దేశమంతా ఆరాధించాలి అని ఆజ్ఞ, జీవో పాస్ చేశాడంట.